సమయ యాజమాన్యం బుక్‌లోని మూడవ టాపిక్ వచ్చేసి థింక్ అబౌట్ యువర్ విజన్ మిషన్. మీ విజన్ మిషన్‌లను గురించి ఆలోచించండి. డేనియల్ కాన్వెంట్ రచించినటువంటి 'థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో' రచించినటువంటి యొక్క ఉత్తమమైనటువంటి గ్రంథం అన్నమాట ఇది. దీనిలో మన యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటి కొన్ని పరిస్థితులు, వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మరి ఈ 2 విభిన్న రకాలైనటువంటి ఆలోచనలు అవసరమవుతాయి అని చెప్పేసి, అది అంతర్దృష్టి, ఇన్సైట్ అనేటువంటి పనిచేస్తూ ఉంటుంది అని ఈ బుక్‌లో తెలియజేయడం జరిగింది. లక్ష్యాన్ని సాధించాలి అంటే దానికి ఒక పని చేయడానికి, ఒక పని ప్రారంభించాలి అంటే ముందు వేరొక పనిని మనం ప్రారంభించాలి. ఒక అడుగు వెనక్కు వేసి దాని గురించి మనం తెలుసుకోగలుగుతూ ఉండాలి. దాని యొక్క మూలాలు ఏ విధంగా ఉంటాయి, అది ఏ విధంగా ఉంటుంది అని నిదానంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమయ యాజమాన్యం కూడా జీవితాన్ని నియంత్రణలో ఉంచడానికి ఈ యొక్క నిదానంగా ఆలోచించడం, స్లో థింకింగ్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. దీనికి మనం చేసే ముందు ఏదైనా సరే ఆలోచించాలి. మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే గమ్యం తెలుసుకొని మాత్రమే వెళ్ళాలి. అలా కాకుండా ఎక్కడికి వెళ్తున్నామో తెలియనప్పుడు మనం ఎక్కడికని వెళ్తాం చెప్పండి? అంటే మనం చేసే ముందు మన గమ్యం ఏమిటి అనేటువంటి విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. ఏదైనా సరే మనకి సాధించాలి అంటే మనం గొప్ప కెరియర్‌ని ప్రారంభించుకోవాలా, గొప్ప లక్ష్యాలను సాధించాలా, ఉన్నత స్థానంలో ఉండాలా అంటే వీటన్నింటికి కూడా మనం స్లో థింకింగ్ అనేది చాలా ముఖ్యం. ముగింపును మనసులో నిలుపుకోవాలి. ఆశా ఫలితం పట్ల ముందుగానే మనం ఊహించుకోవాలి. స్టీఫెన్ కోవే చెప్పినట్లు ముగింపును మనసులో నింపుకొని ఏదైనా చేయండి. దానివల్ల ఫలితం ఏమొస్తుంది? దీన్ని చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? దీని యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుంది? అనేటువంటి విషయాల గురించి ఆలోచించుకొని మాత్రమే దాన్ని చేయాలి. మనం ఈ యొక్క దేని గురించి అయితే మనం ఎక్కువగా ఆలోచించి చేస్తూ ఉంటామో దానికి వచ్చేటువంటి ఫలితం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. మనకి అర్థవంతంగా ఆ వర్క్ గురించి అర్థవంతంగా ఉండాలి అంటే కూడా మనం మెరుగ్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది.